బోనస్ అంటాడు. ఇంకొక మంత్రి గారేమో సన్నాలతో ప్రారంభిస్తున్నాం, భవిష్యత్తులో దొడ్డుకు చూస్తా అంటాడు. ఇంకో మంత్రి అంటాడు మేము దొడ్డు వడ్లకి ఇయ్యమని చెప్పలేదు కదా అంటాడు. మరి చెప్పలేదు కదా అంటే వడ్లకి ఇస్తామని చెప్పొచ్చు కదా, సన్నాలకు మాత్రమే ఇస్తామని చెప్పడం అంటే దొడ్డు వడ్లకి ఎగ్గొట్టినట్ట కాదా? దొడ్డు వడ్లకి ఎగ్గొట్టినట్టే. ఇస్తున్నామంటే అన్ని రకాల వడ్లకి ఇస్తాము, వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పాలి. ఎలక్షన్ మేనిఫెస్టోలోనేమో వడ్లకు బోనస్ అన్నారు. ఇప్పుడు నిజంగా బోనస్ ఇవ్వండి అంటే సన్నాలకు ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వాస్తవానికి సన్నాలకు ఉపయోగం లేదు. సన్న రకంలో దిగుబడి తక్కువ. దొడ్డు రకం 30 క్వింటాలు వస్తే సన్న రకం 15-20 క్వింటాల దిగుబడి మాత్రమే వస్తుంది. సన్న రకాలకు తెగులు ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ, నెల కాలం ఎక్కువ రోజులు పంట పండించాలి. దొడ్డు రకం 120 రోజుల్లో పంట పండితే సన్న రకం 150 రోజులు అవుతుంది. ఒకవైపు నీళ్లు చక్కగా ఇయ్యరు, మీరు కరెంటు చక్కగా ఇయ్యరు, సన్నాలు బండి ఇవ్వమని మాట్లాడుతూ ఉన్నారు. వ్యవసాయం మీద అవగాహన లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. జై శ్రీరామ్ లాంటి సన్న రకం పండిస్తే 3000 రూపాయలకు తడిచిన వాటిని పచ్చి వాటిలే కళ్ళాలలో పోతున్నారు మిల్లర్లు. మరి నువ్వు బోనస్ ఇచ్చేది ఏంది? నువ్వు ఇచ్చేది 2200, 500 కలిపితే 2700 ఇస్తావు, కానీ బయటనే 3000లకు పోతున్నాయి. కానీ సన్నాలకి అంటే సగానికి సగం పంట తక్కువ పండుతుంది. 30 క్వింటాలు పండాల్సిన చోట 20 క్వింటాలు పండితే పెట్టుబడి ఎక్కువ పెట్టిన తర్వాత ఈ బోనస్ అనేది ఎందుకు పనికిరాదు? యాసంగి పంటలో తెలంగాణలో ముఖ్యంగా ఎండలు ఎక్కువ కనుక ఈ ఎండలకు మరి నూకలైతాయి, బియ్యం పట్టిస్తే నూకలైతాయి కనుక దొడ్డు వడ్లు పండించి బాయిల్ రైస్ చేసి దాన్ని ఇతర రాష్ట్రాలకు పంపడం అనేది గత కొంతకాలంగా ఉంది. అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నోటితో మాట్లాడి నొసటితో ఎక్కిరించినట్టుంది. మేము అంటే 99% దొడ్డు వడ్లే పండుతాయి తెలంగాణలో, 99% ఎగబెడతాం, 1% బోనస్ ఇస్తామని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట్లాడుతుంది.